దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణకి గుమ్మం లాంటిది. ఇక్కడ తెలంగాణలోనే ఉన్నట్టు ఉంటది కానీ ఆంధ్ర లెక్కన పక్కా గిరిగిసి లెక్క ప్రకారంగా ఉండేటువంటి కాన్స్టిట్యున్సీ. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 2 పార్లమెంట్లు, మహబూబాబాద్ కానీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఇవాళ ఖమ్మంకు, అది కూడా ఖమ్మం పార్లమెంట్ కానీ అన్నీ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఖాతాలో పడే అవకాశం ఉంది 100కు 100%. అది మీరు అనుకుంటే ఈరోజు ఉదయం కొత్తగూడెం నుంచి నేను భద్రాచలం వస్తుంటే ఎవరు అన్నారు, అన్న ఇక్కడ మహబూబాబాద్లో కానీ ఖమ్మంలో కానీ పార్టీ బలహీనంగా ఉంది అని చెప్పి. వాళ్ళకు ఒకటే మాట చెప్పినా, అన్న పార్టీ ఎక్కడ బలహీనంగా లేదు. 543 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ బలంగానే ఉంది, కార్యకర్తలు బలంగానే ఉన్నారు, ప్రజలు కూడా బలంగానే ఉన్నారు. ప్రజలున్న దగ్గర బీజేపీ ఉంది, అభివృద్ధి ఉన్న దగ్గర బీజేపీ ఉంది, సంక్షేమం ఉన్న దగ్గర బీజేపీ ఉంది. మోడీ గారి నామస్మరణ జరిగిన దగ్గరల్లా బీజేపీ ఉంది. బీజేపీ లేని మారుమూల పల్లె కూడా లేదు, ప్రతి దగ్గర బీజేపీ ఉందని చెప్పిన. అలా ఇవాళటి వరకు కూడా ఇక్కడున్న అందరూ కూడా ఆలోచించాల్సింది, ఈ భద్రాద్రి రాముడు సీతమ్మ వారిని తీసుకురావడానికి అయోధ్యకు పోయే టైంలో రాములు ఇక్కడికి వచ్చి భద్రాద్రి ద్వారా వెళ్ళినట్టు చరిత్ర చెప్తున్నది, పురాణం చెప్తున్నది. ఇవల్ల దక్షిణాదిలో ఉన్న అయోధ్య అయినా, ఉత్తరాదిలో ఉన్న అయోధ్య అయినా, దక్షిణాదిలో ఉన్న భద్రాద్రి అయినా ఇవాళ ఈ 2కు అనుసంధానమే. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ భద్రాద్రిని సర్క్యూట్ డివిజన్గా చేద్దామని ఆలోచిస్తున్నది. ఇది నిజమన్న భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఏదైతే అంటారో ఆ మాట మీద నిలబడతారు. 370 ఆర్టికల్ తీసేస్తామన్నారు, తీసేశారు. భవ్యమైన దివ్యమైన రామ మందిరం కడతామన్నారు, ఇవాళ రామ మందిరం కట్టారు. అలాగే భద్రాద్రిని కూడా మరో అయోధ్యగా చేస్తారని నేను మాటిస్తున్నా. ఈ వేదిక సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మాటిస్తున్నామన్నాను. మాటిస్తే మరమంది భారతీయ జనతా పార్టీ మడమదిప్పని వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇది గమనించాలా. ఇవాళ ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అన్ని కూడా, ముద్రా లోన్లు కానీ, జనధన్ ఖాతా కానీ, వడ్డీ లేని రుణాలు కానీ, గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ట్రాక్టరు, మూతి, చెత్త తీసుకుపోయే ట్రాలీ, నీళ్లు మోసే ట్యాంకరు, అలాగే ఎల్ఈడి లైట్లు, మోర్లు, ఇవాళ ఉన్న సీసీ రోడ్లు, అదే ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం, కోతుల వనం, ఆఖరికి మనకిచ్చే బియ్యం, మనం తిన్నది, అలాగే మన ఇంటి ముందటున్న స్వచ్ఛ భారత్ కింద ఇచ్చిన పైకాన, మనం చనిపోతే కాలబెట్టే వైకుంఠ ధామంతో సహా నరేంద్ర మోడీ గారు చేశారు. అమ్మ ఇవాళ ఉజ్వల యోజన కింద 18 ఏళ్ళ అమ్మాయికి ఏమి ఇస్తున్నారో మీకు తెలుసు. ఇవాళ ఉజ్వల జ్యోతి కింద గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి. ఇవాళ ఆయన చేయని కార్యక్రమం లేదు. ఎవరైతే మారుమూల గ్రామంలో ఉన్నారో అకౌంట్లో డబ్బులు లేకున్నా, 1 రూపాయి లేకుండా సున్నా ఖాతా మీద అకౌంట్ ఓపెన్ చేసే పరిస్థితి తీసుకొచ్చింది నరేంద్ర మోడీ గారు. అన్న ఇది గమనించాలి అందరూ కూడా. అభివృద్ధి ఎక్కడుంటే అక్కడ నరేంద్ర మోడీ గారు ఉంటారు. నరేంద్ర మోడీ గారి ఎక్కడైతే మాటిస్తారో అక్కడ అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుంది. ఇవల్ల భారతదేశం మొత్తాన్ని ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. విశ్వగురు స్థానంలో భారతదేశాన్ని ఉంచారు. రాబోయే కాలంలో 3వసారి ప్రధానమంత్రిగా కాబోతున్నటువంటి నరేంద్ర మోడీ గారికి తెలంగాణ కూడా మద్దతు తెలుపుతుంది. 17కు 17 సీట్లు ఇవాళ పార్లమెంటును మనము నరేంద్ర మోడీ గారికి కానుకగా తెలంగాణ ఇస్తుందనేది ఇవాళ ప్రజలు గుర్తించాల. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనుకుంటే కాందంటూ ఏమీ లేదన్నా. ఆల్రెడీ ఒకటి ప్రూవ్ చేశాం మనం. ఏమి ఇద్దరు ముఖ్యమంత్రులను సరిస్తే వాళ్ళిద్దరు, ఒకరు కొడంగల్, ఒకరు గజ్వేల్ పడుకున్నారు, కామారెడ్డిలో ఓడిపోయారు. అది గొప్పతనం ఎవరికన్నా
భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనుకుంటే సాధ్యం కాదంటూ ఏమీ లేదన్న. ఇకపోతే రాముడు బీజేపీ అని మాట్లాడుకుంటూ వస్తే ఒక మాట మర్చిపోయినా నేను. ఏంటంటే గత ప్రభుత్వము దిగిపోయిన తర్వాత 6 గ్యారెంటీల హామీలు ఇచ్చి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గ్యారెంటీలను ఇప్పటి వరకు చేసింది లేదు, అయ్యింది లేదు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ 6 గ్యారెంటీలు ఇస్తాము, లేకుంటే మాతో కాదు అని చెప్తున్నారు. గృహలక్ష్మి లేదు, గృహజ్యోతి లేదు, మహాలక్ష్మి లేదు, ఏమి లేదు తల్లి. ఖాళీ తిరగడానికి బస్సులను మాత్రం ఫ్రీగా ఇచ్చాడు తప్ప 18 ఏళ్ళ అమ్మాయి నుంచి 60 ఏళ్ళ అమ్మ దాకా 2500 రూపాయలు ఇస్తున్న స్కీమ్ అటే పోయింది. ఇవాళ అది వచ్చేది లేదు, కేంద్రంలో సచ్చేది లేదు, అది ప్రభుత్వం ఇచ్చేది లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.